యూట్యూబ్ నుండి భారీగా సంపాదించే వాళ్ళు మల్టిపుల్ ఛానల్స్ రన్ చేస్తారు. ఒకటి కాదు. అండ్ మల్టిపుల్ ఛానల్స్‌కి మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ అవసరం లేదు. ఒక మెయిల్ ఐడీతో మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అంటే దానికి కూడా లిమిట్ ఉంది. 50 వరకు క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అది ఎలాగో చెప్తా ఇప్పుడు. సో సేమ్ ఈమెయిల్ ఐడీతో మనం వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ అక్కడే క్లిక్ చేయండి. మనకి సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. చూసారు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎదుర్కొంటే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్, యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానల్స్, వ్యూ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని. మనం ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ ఛానల్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇదే ఈమెయిల్ ఐడీతో ఎన్నైతే మీకు యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ చూడొచ్చు. మీరు ఫస్ట్ టైం ఇలా చేస్తున్నట్లయితే మీ యూట్యూబ్ ఛానల్ ఒకటే చూపిస్తుంది. సో ఇక్కడ పక్కన చూసినట్లయితే నాకు ఇదే ఈమెయిల్ ఐడీతో వేరే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో నాకు 2 చూపిస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు మరొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ సింపుల్గా జస్ట్ క్రియేట్ ఏ ఛానల్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఏం లేదు, జస్ట్ మీ ఛానల్కి ఏదైతే పేరు ఇద్దాం అనుకుంటున్నారో ఆ పేరు ఇవ్వాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో నేను కలర్ కోడ్స్ అని పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఐ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ గూగుల్ అకౌంట్ విత్ ఇట్స్ ఓన్ సెట్టింగ్స్ ఇంక్లూడింగ్ యూట్యూబ్ సర్చ్ అండ్ వాచ్ హిస్టరీ అని చూసారా, అది టిక్ చేయాలి. అప్పుడే మనకి క్రియేట్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. సో తర్వాత ఏం లేదు, జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయండి, అయిపోయింది పని. సో ఇంతే సింపుల్గా మనం ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఈమెయిల్ ఐడీతో సెకండ్ ఛానల్. బట్ ఛానల్ ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి చాలా డ్రైగా ఉంటుంది. సో కొంచెం మోడిఫికేషన్స్ చేయాలి మనం. సో ఫస్ట్ మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్దాం. సో యూట్యూబ్కి ఫస్ట్ టైం మనం స్టూడియోలోకి వస్తున్నాం కాబట్టి ఈ యూట్యూబ్ స్టూడియో అలవాటు లేదనుకొని ఈ స్టూడియో టూర్ అనేది ఇస్తుంది మనకి. సో మీరు ఆల్రెడీ సేమ్ ఈమెయిల్ ఐడీతో సెకండ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఛానల్ ఉంది, యూట్యూబ్ స్టూడియో అంతా అలవాటు ఉందని అనుకుంటున్నా. సో జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. సో ఇది మన ఛానల్ స్టూడియో. జస్ట్ ఛానల్ అయితే క్రియేట్ అయింది, బట్ చాలా మోడిఫికేషన్స్ చేయాలి అండ్ కొన్ని సెట్టింగ్స్ కూడా మార్చాలి. లైక్ యూట్యూబ్కి ప్రాపర్గా చెప్పాలి మన ఛానల్ దేని గురించి ఏంటి అని. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో డిఫాల్ట్ కరెన్సీ USD డాలర్స్ వదిలేయచ్చు లేదా రూపీస్లో పెట్టుకోవచ్చు. నేను చాలా ఛానల్స్ నాకు ఏవైతే ఉన్నాయో అన్ని రూపీస్లోనే పెట్టుకున్నాను, బట్ ఇది డాలర్స్లో వదిలేస్తాయి ఇప్పటికైతే. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే ఉంటున్నామో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. బికాజ్ యూట్యూబ్ ఆల్గోరిథం మనం ఇచ్చిన ఈ డీటెయిల్స్ బట్టే మన వీడియోస్ ఎలా ప్రమోట్ చేయాలనేది డిసైడ్ అవుతుంది. సో నేను ఇండియా నుంచి. సో ఇప్పుడు ఛానల్ కీవర్డ్స్ ఇవ్వాలి మనం ఇక్కడ. లైక్ మీ ఛానల్ ఏదైతే క్రియేట్ చేస్తారో దానికి సంబంధించిన కీవర్డ్స్ ఇవ్వండి, రిలవెంట్ కీవర్డ్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ ఛానల్ ఓపెన్ చేస్తే కుకింగ్ సంబంధించిన కీవర్డ్స్ ఇవ్వండి. ఫిట్నెస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఫిట్నెస్కి సంబంధించింది ఇవ్వండి. సో ఇప్పుడు నేను కలర్ కోడ్స్ అని ఒక ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన కీవర్డ్స్ ఇవ్వాలి. ఫస్ట్ కీవర్డ్ నా ఛానల్ పేరు. సో ఇలా ఛానల్కి సంబంధించిన కోడ్స్ అని ఇచ్చాను నేను. ఇంకా ఇవ్వచ్చు, 500 క్యారెక్టర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం యూస్ చేసుకోండి, ఎందుకంటే ఎంత డీటెయిల్గా మన ఆల్గోరిథంకి చెప్తే మన ఛానల్ దేని గురించి అని మనం వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఆ రిలవెంట్ ఉన్న ఆడియన్స్కి మనం వీడియోని తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. మనం పెట్టే వీడియోస్ పిల్లలకా లేదా నార్మల్ జనాలకా ఇక్కడ చెప్పాలి. సో ఇక్కడ మనం ఒకేసారి చెప్పేయచ్చు నేను పిల్లలకి సంబంధించిన కంటెంట్ ఏది పెట్టను నా ఛానల్లో అని, లేకపోతే పిల్లలకి సంబంధించిన కంటెంటే పెడుతున్నాను కూడా చెప్పొచ్చు, లేదా ఒక్కొక్క వీడియోకి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది పిల్లలకా లేదా నార్మల్ జనాలకా అని. సో నేను ఇక్కడ ఈ ఆప్షన్ వదిలేస్తున్నా, ఐ వాంట్ టు రివ్యూ ద సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అని. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీలోకి రండి. ఇక్కడ మనం ఒకటి ఎనేబుల్లో ఉంటుంది స్టాండర్డ్ ఫీచర్స్ అన్ని. తర్వాత ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ వెరిఫై చేయాలి. సో వెరిఫై ఫోన్ నెంబర్. సో అంతే, ఫోన్ నెంబర్ ఇవ్వగానే మనకు ఒక OTP వస్తుంది. ఆ OTP సబ్మిట్ చేస్తాము, ఫోన్ నెంబర్ వెరిఫై అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఇంటర్మీడియట్ ఫీచర్స్ మనకి ఎనేబుల్ అయింది. అంటే మనకు నచ్చిన థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు, వీడియోస్ 50 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ అవి చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలిజిబిలిటీలోకి ఇప్పుడు వస్తాయి, ఫోన్ నెంబర్ వెరిఫై అయ్యాకే వస్తాయి. సో ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్లాక్ అవ్వడానికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకే రోజు ఎక్కువ వీడియోస్ పెట్టాలనుకున్నా, ఒకే రోజు ఎక్కువ షార్ట్స్ పెట్టాలనుకున్నా, ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ చేయాలనుకున్న ఒకే రోజు, అలాగే మానిటైజేషన్ అప్లై చేయాలనుకున్న ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇది పక్కాగా ఎనేబుల్ చేసుకోవాల్సిందే. సో ఇది ఎనేబుల్ చేసుకోవడానికి వీడియో వెరిఫికేషన్ ఒకటి చేయాలి. మనం ఒక సెల్ఫీ వీడియో తీసి పంపిస్తాము, లేదా వ్యాలిడ్ ID ఒకటి అప్లోడ్ చేయొచ్చు, మీ పాస్పోర్ట్ కానీ, ఓటర్ ID కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి. లేదా మీరు ఇప్పుడు ఇలా వదిలేయచ్చు, ఒక 2 months 3 monthsకి మనం పెట్టే కంటెంట్ బట్టి వాళ్ళే ఈ ఛానల్ గ్రోత్ని చూసి ఛానల్ హిస్టరీని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఈ ఫీచర్స్ అన్లాక్ చేయాలా లేదా అని. సో ఇప్పటికైతే నా దగ్గర స్కాన్డ్ వెరిఫైడ్ ID లేదు కాబట్టి నేను తర్వాత చేసుకుంటాను, పెద్ద మోపేం ఉండదు. జస్ట్ యాక్సెస్ ఫీచర్స్ నొక్కండి, అప్లోడ్ కొడతారు, స్కాన్ ఫైల్ అయిపోయింది, కేల్కతా. లేదా ఒక 2 months వదిలేయండి, అవ్వకపోతే అప్పుడు చేసుకోండి. నేను ఈ ఛానల్లో పెద్దగా మానిటైజేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ డైలీ మోర్ షార్ట్స్ ఆర్ వీడియోస్ కూడా పెట్టాం కాబట్టి నాకు ఇప్పుడే అర్జెంట్ కాదు ఈ ఫీచర్స్ అన్ని. సో ఇప్పటికైతే నేను ఇలా వదిలేస్తాను, సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మీరు చేయాల్సింది. తర్వాత కొంచెం కస్టమైజ్ చేయాలి. లైక్ మన ఛానల్ చూడండి చాలా డ్రైగా ఉంది, DP లేదు, ఛానల్ బ్యానర్ లేదు. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కస్టమైజేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. లేఅవుట్ ఇది మీకు నచ్చిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్రాండింగ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ నాకు DP మార్చాలి, ఛానల్ లోగో పెట్టాలి నేను. ఇవన్నీ మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి, లేకపోతే ఛానల్ క్రియేట్ అయ్యాకైనా తర్వాత
మళ్ళీ ఇవన్నీ క్రియేట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. పెద్ద అర్జెంట్ కాదు, నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా, మీకు వీడియోలో చూపించాలి కాబట్టి. సో సిసి ఇది నా ఛానల్ లోగో, అప్లోడ్ ఛానల్ బ్యానర్ కూడా రెడీ ఉంది. సో ఇది అన్ని డివైస్లో ఎలా కనిపిస్తుంది, డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది, టీవీలో ఎలా కనిపిస్తుంది, చాలా సింపుల్గా చేసి వదిలేసాను. ఇక్కడ మనం మన వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో మన లోగో కనిపిస్తూ ఉంటుంది, దాని మీద కర్సర్ పెడితే సబ్స్క్రైబ్ అని వస్తుంది అనమాట. సో దానికి కూడా నేను ట్రాన్స్పరెంట్ రెడీగా పెట్టుకున్నా. సో ఇక్కడ పబ్లిష్ కొట్టేయచ్చు, బట్ ఇంకొక పని చేద్దాం, మనం బేసిక్ ఇన్ఫోలోకి వెళ్దాం, ఛానల్ డిస్క్రిప్షన్ ఇద్దాం. సో మన ఛానల్ దేని గురించి అని చెప్పి మనం ఇక్కడ రాయాలి డీటెయిల్గా. సో నేను ఇప్పటికైతే కలర్ కోసం సింపుల్గా వదిలేస్తాను, తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకుంటాను ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ ఉంది చూసారా, ఇది మన ఛానల్ లింక్ అనమాట. ఎవరికైనా మీ ఛానల్ క్రియేట్ చేశాక షేర్ చేయాలి అనుకుంటే ఈ లింక్ కాపీ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకున్నట్టు యూట్యూబ్ ఛానల్ ఐడి కింద పెట్టుకోవచ్చు, ఛానల్ ఐడి. బట్ ఇప్పుడే అన్లాక్ అవ్వదు, అది మనకు ఒక 100 సబ్స్క్రైబర్స్ పైన ఉండాలి. అండ్ డీపీ అవి పెట్టి ఉండాలి, ఛానల్ బ్యానర్ ఉండాలి. సో ఇవన్నీ మినిమం ఎలిజిబిలిటీ, పెద్ద మోపింగ్ కాదు. సో మీరు ఇప్పుడు ఎలాగో లోగో పెట్టారు, బ్యానర్ పెట్టారు అండ్ డిస్క్రిప్షన్ అవి రాస్తున్నారు. సో ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చాక ఇది అన్లాక్ అవుతుంది. మీరు నచ్చినట్టు మీ ఛానల్ ఐడి యూఆర్ఎల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది, ఇస్తే ఇవ్వండి. మీరు ఒకవేళ ఛానల్ బాగా పెద్దదయ్యాక ప్రమోషన్స్కి అవి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే వదిలేస్తున్నా, ఛానల్ పెద్దదయ్యాక మేబీ ప్రమోషన్స్ కావాలనుకుంటే అప్పుడు ఇస్తా. సో ఇప్పుడైతే పబ్లిష్ నొక్కుతున్నా. సో ఇప్పుడు ఛానల్ అంతా సెట్ అయింది. ఇప్పుడు వ్యూ ఛానల్ నొక్కుదాం. ఇప్పుడు కొంచెం చూడడానికి బాగుంది, లోగో బ్యానర్ అది. సో నెక్స్ట్ ఏం లేదు, ఇంకా వీడియోస్ పెట్టుకోవడమే అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. మీ నెక్స్ట్ ఛానల్ ఐడి ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ మీరు క్రియేటర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.